మనం ఆత్మకూరు ఎస్ మండలంలో ఉన్నాం. పిఎస్సిఎస్ చైర్మన్గా పనిచేస్తున్నారు సార్ కొనతం సత్యనారాయణ రెడ్డి గారు. అలాగే గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ ఆయంలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. మోస్ట్ సీనియర్ నేత మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఏ పదవులు అనిపించారు సార్? జనరల్గా నేను 1983లో ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి చిన్న వయసులోనే పార్టీ చేయాలనే ఆలోచనతో టీడీపీలో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకున్నాం. 85 ఎన్నికల్లో బ్రహ్మాండంగా మేము పనిచేయటం జరిగింది. ఇక్కడ మా సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోవడం జరిగింది. అట్లా కొనసాగుకుంటూ 2000 సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఫస్ట్ జెడ్పీటీసీగా పోటీ చేసినాం. మా లేడీస్ రిజర్వేషన్లో మా భార్యను పెట్టడం జరిగింది. అప్పుడు జెడ్పీటీసీగా కొద్ది తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఇక్కడ 2 గుంపులుగా పనిచేసి టీడీపీలో ఒక గుంపు సపోర్ట్ చేయకపోవడంతో కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. వెంటనే మళ్ళీ ఈ మండల హెడ్ క్వార్టర్లో సర్పంచ్ స్థానానికి మహిళా రిజర్వేషన్ కావటం వల్ల మా భార్య కొనతం జయమ్మ గారిని నిలబెట్టి జిల్లాల్లోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. సార్, మీరు టీడీపీ ఆయంలోనే మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ టైంలోనే మీరు మండలాధ్యక్షుడిగా పనిచేశారు. దవదపాలుగా మేడం గారు మాజీ సర్పంచ్గా కూడా టీడీపీ ఆయంలోనే పనిచేశారు. మీరు ఆ టైంలో మేడం గారు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు? అప్పట్లో మా గ్రామంలో ఎక్కడ కూడా సీసీ రోడ్ లాంటిది కానీ నీటి సమస్య ముఖ్యంగా బాగా ఉండేది. ఆ టర్మ్లోనే 4 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టేయడం జరిగింది. చాలా మేజర్గా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. 4 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఊరుకు పెద్ద చెరువు అనేది దూరంగా ఉంటుంది. ఈ ఊరమ్మట ఎక్కడ బోర్లు వేసినా కూడా కొన్ని 100 బోర్లు వేసినాం, నీళ్ళు రాలేదు. అక్కడి నుంచి ఒక 4 బోర్లు వేసి 2 పైప్ లైన్ ద్వారా ఊరు మొత్తానికి సస్యశ్యామలం చేసి వాటర్ని అందించిన అప్పటి నుంచి కూడా ఆ జనానికి సత్యనారాయణ అంటే ఒక నమ్మకం కలిగింది ఊళ్ళో. ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పెట్టిన వ్యక్తే సర్పంచ్ గెలవటం ఈ ఊరు కానవాయితీ. సార్, మీరు మొదట టీడీపీలో ఉన్నారు, తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మీరు పార్టీలు మారడానికి కారణం ఏముంది? మేము టీడీపీలో సంకినేని వెంకటేశ్వరరావుని నమ్ముకొని రాజకీయం చేసినాం. 30 ఏళ్ళు తను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆయన మటే కొనసాగినాం. లాస్ట్కు వైఎస్ఆర్సీపీలకు కూడా పోవడం జరిగింది. వారి ద్వారా ఒక వ్యక్తిని నమ్ముకొని రాజకీయం చేయడం అనేది మా నైజం. సరిగా ఆయన చేసే తప్పటడులలో కూడా మేము కొన్ని పొరపాటు చేయడం జరిగింది. ఆయన ఎటుపోతే అడిపోవటం అనేది. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వటం జరిగింది. 1 సంవత్సరన్నర వైఎస్ఆర్సీపీలో కొనసాగి జగన్ జైలు నుంచి బయటకు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రాకే సపోర్ట్ చేయటం వలన మేమందరం కూడా మళ్ళీ బ్యాక్ తీసుకొని బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. సార్, మీరు పార్టీ మారారు అంటే వ్యక్తిగత ప్రయోజనాలా, రాజకీయ ప్రయోజనాలా సార్? అంటే వ్యక్తిగత ప్రయోజనం అంటూ నాకు ఏది లేదు. రాజకీయ పరంగా మండల డెవలప్మెంట్ కోసమే మేము పార్టీలు మారినాం తప్ప నాకంటూ వ్యక్తిగత ఆలోచన ఎప్పుడూ లేదు. సార్, ఇప్పుడు మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మీరు జిల్లాలోనే మీరు మోస్ట్ సీనియర్ నాయకుడు, మీరు సామ్యుడిగా పేరుంది మీకు. మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. ఈ పిఎస్సిఎస్ చైర్మన్కు అభివృద్ధి పదంలో ఎలా ముందుకు వెళ్తుంది? నేను పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నికైన నాటికి 3 సంవత్సరాల శాలరీలు పెండింగ్ ఉన్నాయి మా వర్కర్లకి. కనీసం కూర్చోటానికి బిల్డింగ్ లేదు. అప్పటికప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచన చేసి ఐకేపీ సెంటర్లను తీసుకోవటం జరిగింది. ఒక 6 సెంటర్లు మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. వాటితోటి దాదాపు 1.5 కోటి రూపాయలు మా సొసైటీకి ఆదాయాన్ని సమకూర్చి
ఆ పాత బిల్డింగ్ డిస్మెంటల్ చేసి కొత్తగా బిల్డింగ్ కట్టడం జరిగింది. అయినా ఇంకొక 50 లక్షల రూపాయలు నిల్వ ఉన్నాయి. వాటి ద్వారా మా గోల్డ్ లోన్ కూడా ఇచ్చేసి రైతులకు సేవ చేయడం అనేది నాకు అత్యంత ప్రాధాన్యత. సార్ ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి సార్? సొసైటీ ఆధ్వర్యంలో 6,000 చిల్లర ఉన్నాయి. ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట గతంలో పత్తి ఉండే, ఇప్పుడు మాత్రం ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి విపరీతమైన వరి పంట. సార్ ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఐకేబీ సెంటర్లు, పిఎస్ఎస్ నిర్వహించే సెంటర్లు ఎన్ని, వాటి సౌకర్యాలు ఎలా సమకూర్చారు సార్? ఇప్పుడు ఆ ప్రస్తుతం 6 సెంటర్లు నడిపిస్తున్నాము ఐకే సొసైటీ నుంచి. దాంట్లో నీళ్ళు, వాటరు అక్కడున్న రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్న గవర్నమెంట్ కొద్దిగా స్పందించి ట్రాన్స్పోర్టేషన్ జరపలేకపోతున్నారు, గోనె సంచులు సప్లై చేయలేకపోతున్నారు. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయినా మా సిబ్బందిని డైలీ గోనె సంచుల కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి సప్లై చేసి కాంటాలు ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే కొన్ని సెంటర్లో ధాన్య కొనుగోలు సెంటర్లో సౌకర్యాలు లేనితో కొట్టుబిట్టాడుతున్నాయని అంటున్నారు సార్. టెంట్ విషయంలో కానీ, వాటర్ సప్లై విషయంలో కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడంలో కానీ, ధాన్యం ట్రాన్స్పోర్ట్ విషయంలో రైతులు చాలా ఇబ్బందికి ఆవేదన గురవుతున్నారు అంటున్నారు సార్. మరి సెంటర్లో ఏమైనా అలాంటి ఇబ్బందులు ఉన్నాయా? మన సెంటర్లో అలాంటి ఇబ్బందులకు తావు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ముందుకు పోతున్నాం. అలాంటి సమస్యలు మా సెంటర్లలో లేవు. సరే, మీరు అన్నట్టుగా కొన్ని సెంటర్లలో అవకతవకలు జరుగుతున్నమాట వాస్తవం. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది మేనేజ్మెంట్ ఫాల్ట్గా కూడా నేను అనుకుంటున్నాను. ఈ తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ యంత్రాలు కానీ సకాలంలో సెంటర్లో సమకూర్చారా, లేకపోతే అక్కడక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మొరాయిస్తున్నాయి అంటున్నారు. వీటి ప్రత్యామ్నాయంగా ఏం ఏర్పాటు చేశారు మీరు? మేము సపరేట్గా ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, వే మిషన్, అదే మన తేమ శాతం చూసే మిషన్లు కానీ ఒక ఎక్స్ట్రా స్పేర్లో పెట్టుకుంటున్నాం. అవసరమైతే ఏదైనా మొరాయించిందంటే మాకు ఒక కోదాడ నుంచి టెక్నీషియన్ పిలిపించుకొని ఇమీడియట్గా చేయించి స్పేర్లో పెట్టుకుంటాం. మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఈ మ్యాచరైజింగ్ తేమ శాతం ఎంత ఉండాలి, మద్దతు ధర ఎంత ఇస్తున్నారు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ దానికి, అలాగే 500 రూపాయలు బోనస్ అన్నవాట్లకు వేయడం జరుగుతుందా సార్? వానాకాలంలో సన్నధాన్యానికి మద్దతు ధర 500 క్వింటాల్కి అనేది ప్రకటించారు గవర్నమెంట్. కొంతమందికి ఇచ్చిండ్రు, కాకపోతే కొంత ఆలస్యంగా ఇవ్వటం జరిగింది, కానీ అందరికి ఇచ్చారు. సన్నధాన్యం అమ్ముకున్న వాళ్ళకి మాత్రమే. దొడ్డు రకానికి లేదు. సన్నధాన్యం 2310 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి, 500 బోనస్తో కలుపుకుంటే 2810 రూపాయలు గిట్టుబాటు అవుతుంది రైతుకి. సార్, రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రధానమైన అంశం గోనె సంచుల కొరత ఉంది. గోనె సంచులు సకాలంలో అందియలేకపోతున్నారు. అవి టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ మేము ఏదైతే ఇక్కడ ధాన్యం లిఫ్టింగ్ అయిందో అక్కడ మళ్ళీ దిగుమతి చేసే కాడ మిల్లులు ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం. ఇక్కడ రైతు హమాలీ ఖర్చు రైతే భరిస్తున్నాడు, క్వింటల్కి 45 రూపాయలు. తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషను ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషను కాంట్రాక్టరు లారీలు సప్లై చేసి అక్కడ దిగుమతి చేసేంత వరకు అతనిదే బాధ్యత. కాకపోతే ఈ గవర్నమెంటు పర్యవేక్షణ లేక ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. దానికి తోడు అక్కడ దిగుమతి చేసుకునే మిల్లర్ల హమాలీల వాళ్ళు తేడి పెట్టి మాకు బస్తాకి 8 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైతు మీద ఇది ఒక అదనపు భారం పడుతుంది కనుక దీన్ని ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి మీరు పై అధికారుల దృష్టికి కానీ, కలెక్టర్ దృష్టికి కానీ, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా సార్? తీసుకుపోయినాం. మొన్న ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ మాట్లాడటం జరిగింది. మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సమస్య ఇప్పటి వరకు ఇంకా సర్దుమనగల.
సార్ ఈ సన్న వడ్లు పచ్చి వడ్లని కొంతమంది దళారులు ప్రైవేట్ వ్యక్తులు వారు తక్కువ ధరకి రైతుల కాడ సకాలంలో సెంటర్లు ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ దళారులు మధ్య దళారులు ఆ వడ్లను తక్కువ ధర తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఏ విధమైన నియంత్రణ ఉంది సార్ వీటిపైన? సొసైటీ అనేది నియంత్రణ చేయలేము. ఎందుకంటే మనము రైతుకు ఇక్కడ అమ్ముకుంటే నమ్మకంగా బోనస్ వస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు రైతు తీసుకొచ్చి మన దగ్గర పోస్తారు. దాంట్లో కొన్ని రకాల సన్నధాన్యానికి కూడా మా బోనస్ లేదనే దాని మీద అపోహలల్లో రైతు కొట్టుమిట్టాడుతున్నారు. అట్లా కాకుండా సన్న రకం అనేది ఏ ధాన్యమైనా బోనస్ వస్తుంది అని అంటే అందరూ ఐకేపీ సెంటర్లో అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ డైన్మా వల్ల రైతు అటు ఇటు కాకుండా పచ్చి ధాన్యాన్నే డైరెక్ట్ మిల్లుకు తీసుకుపోవడం జరుగుతుంది. సార్ కొన్ని సెంటర్లలో అమాలీ ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారని మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు సార్. మరి మన సెంటర్లో ఏమైనా అలాంటివి ఏమైనా? ఐకేపీ సెంటర్లు అంటే మన సొసైటీకి సంబంధించిన సెంటర్లలో అలాంటి సమస్య జరగదు. కరెక్ట్గా 40 కేజీల 600 మాత్రమే తూకం వేయటం జరుగుతుంది. ఖాళీ బస్తా బదులు 600 గ్రాములు, ధాన్యం 40 కేజీలు, అలాంటి తేడాలు ఉండదు, జరగనీయం కూడా. సార్ మన సొసైటీ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి జరిగింది? రైతులు రుణమాఫీ కాని రైతులు కూడా చాలామంది ఉన్నారట, వాళ్ళు బాగా మనోవేదనకు గురైనారు సార్. మరి కానీ ఎంత ఉన్నాయి, అయినా ఎన్ని ఉన్నాయి సార్? దాదాపు సొసైటీలో మేము ఇచ్చిన రుణాలు 1 లక్షలోపే ఎక్కువ. అందులో 60% వరకే రుణమాఫీ జరగడం జరిగింది. మిగతా 40% రుణమాఫీ కాల. ఈ మిగతా 40% మరి మీ సొసైటీ అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు? ఈ రైతులకు మేలు చేయడానికి పై అధికారులకు మీరు నివేదిక ఇచ్చారు? నివేదిక పంపడం జరిగింది. తిరిగి కూడా రెండోసారి పంపించినాము. అయినా వారు 2 లక్షల పైన కుటుంబ సభ్యుల పేరు మీద లోన్లు అధికంగా ఉన్నట్టుంది, అందుకోసం రాలేదనే సమాధానం చెప్తున్నారు. అది గవర్నమెంట్ పరిశీలన చేసి ఇప్పటికైనా ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సార్ మన సొసైటీ ఆధ్వర్యంలో స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు ఎల్టీ లోన్స్ కానీ రైతులకు ఏ విధంగా మీరు అందిస్తున్నారు? మేము ప్రమాణ స్వీకారం చేసిన నాటికి మా సొసైటీలో 2 కోట్ల మాత్రమే స్వల్పకాలిక రుణాలు ఉండేది. మేము చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 8 కోట్ల వరకు మా టర్నోవర్ పెంచి రుణాలు ఇవ్వటం జరుగుతున్నది. మాకున్న సన్నిహితంతో జిల్లా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి ఎక్కువ బడ్జెట్ తీసుకొచ్చి మా రైతులందరికీ కూడా ఇచ్చినాం. ఎప్పటికప్పుడు రెన్యువల్లో కూడా మా సిబ్బంది బాగా పనిచేసి వాళ్ళని పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఎల్టీ లోన్ లాంగ్ టర్మ్ లోన్ల విషయంలో షిప్ గొర్రెలకు కానీ బర్రెలకు కానీ పౌల్ట్రీకి కానీ ఎంత మేరకు ఇస్తున్నారు? ఏమేమి మీరు? పౌల్ట్రీకి కానీ గొర్రెలకు బర్రెలకు కానీ మేము మా సొసైటీ నుంచి ఇవ్వడానికి లేదు. ఏమైనా అది జిల్లా బ్యాంకు డైరెక్ట్గా వాళ్ళ నుంచే ఇస్తారు. కాకపోతే మేము ప్రపోజల్స్ చేస్తాం. కొన్ని సెంటర్లు ఇస్తున్నాయి సార్. ఈ సొసైటీలు కొన్ని సొసైటీలో 4 లక్షల నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు బర్రెల సొంత నిధులు ఉన్న సొసైటీల నుంచి ఆ రకంగా మీరు చెప్పినట్లుగా ఇస్తున్నారు. కాకపోతే మాది లాస్లో ఉన్న సొసైటీ కాబట్టి మా దగ్గర నిల్వ లేకుండా ఉండే డబ్బులు. ఈ క్రాప్ లోన్లు ఎట్లా ఉన్నాయి సార్? క్రాప్ లోన్లు ఎకరానికి ఎంత ఇస్తున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెన్యువల్ చేసుకున్న రైతుకైతే 3% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కమిషన్ రికవరీ ఇస్తున్నది. రైతుకు పడేది 4% మాత్రమే ఇంట్రెస్ట్. అట్లా రైతుకు బెనిఫిట్ ఉన్నది. సరే ఈ స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు అవి వసూలు చేసే విషయంలో రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నారట సిబ్బంది, అది మా దృష్టికి వచ్చింది సార్. దీనిపై మీ స్పందన సార్? రైతుని ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. కాకపోతే మీరు టైం కట్టుకున్నట్లయితే మీకు రాయితీ వర్తిస్తుందని చెప్పడం మాత్రమే మా కర్తవ్యం. కట్టని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటట్టుగానైతే మా సిబ్బంది ప్రవర్తించదు. కొన్ని దుక్కులు చేయొచ్చు. కొన్ని సొసైటీలలో కూడా సార్ రుణమాఫీ అంటే లోన్ల విషయంలో కానీ ఈ షిప్ ఇది లాంగ్ టర్మ్ కానీ ఈ షార్ట్ టర్మ్ లోన్ల విషయంలో కొన్ని నిధులు గోల్మాల్ చేయడం జరిగింది సార్. అవి మన ఈ సొసైటీలో ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మా దగ్గర అలాంటివి లేదు.
ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ ప్రకారంగా ఎక్కడో ఉన్న దాన్ని మేము బి గ్రేడ్కి తీసుకురావడం జరిగింది. మా సొసైటీ ఇప్పుడు బి గ్రేడ్లో ఉంది. బి గ్రేడ్. సార్ ఇటీవల అకాల వర్షాలు సంభవిస్తున్నాయి సార్. ఈ అకాల వర్షాలు సంభవించడం వల్ల రైతు 6 కాలాలు కష్టపడితే రైతు కన్నీరే మిగులుతున్నది. ఆ తడిచిన దానాన్ని మక్కిపోయిందని, తడిసిందని కొన్ని సెంటర్ల నిర్వాహకులు, సొసైటీ నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నట. అంటే ఎక్కువ మొత్తంలో ఒడ్లు కోతకు గురి చేస్తున్నట. రైతులు బాగా ఇబ్బంది పడి మా దృష్టికి తీసుకొచ్చారు సార్. మన సెంటర్లో అలాంటి మా కేపీ సెంటర్లో ఉన్నంత వరకు అసలు మా మండలంలో అలాంటి సమస్య ఇంకా రాలేదు. మొన్న వర్షాలు మామూలుగా పడినది, రైతుకు పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు ఇక్కడ. సార్ మీరు సీనియర్ నాయకులు ఉన్నారు, సౌమిడిగా మీకు పేరున్నది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుకు బయటికి వెళ్ళి మోటార్ ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. మధ్యాహ్నము పొలాలకు వెళ్ళి నీళ్ళు చూసుకొని వచ్చి రాత్రిపూట హాయిగా తిని ఇంట్లో పండుకున్నాడు రైతు. పంట చేతికి వచ్చిందంటే తీసుకుపోయి ఐకేప్ సెంటర్లలో పోస్తే కాంటాలు వేసుకున్నారు మంచిగా. ఎప్పటికప్పుడు 3 రోజులు వారం రోజుల డబ్బులు రైతు చేతికి వచ్చినాయి. కరెంటు సమస్య లేదు, నీళ్ళ సమస్య లేదు. అత్యధికంగా పంటలు పండించుకున్నారు రైతులు. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు సప్లై చేయలేకపోయినరు. కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ కరెంటు కూడా మధ్యమధ్యంగానే కరెంటు ఇవ్వటం జరుగుతుంది. రైతు భార్య పిల్లలు నిలబెట్టి మోటార్ల కాడ పండాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం రైతులకు కళ్ళారా అర్థమైపోయింది. దాంతో రైతాంగం అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ రకంగా 10 ఏళ్ల పాలనకి సంవత్సరం పాలనకి తేడా ఏందనేది తేటతెల్లం అయిపోయింది. సార్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి? ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది సార్? 6 గ్యారెంటీలు అనేది చెప్పుకోవడం జరిగింది. ఒక మహిళలకి ఉచిత బస్సు అనేది పెట్టడం జరిగింది. ఆ మహిళలు కూడా తనుకుంటున్నారు బస్సులలో, మనం చూస్తూనే ఉన్నాం. అది కూడా వాళ్ళు అసహించుకుంటున్నారు. ఎవరు పెట్టమన్నాడు అనే ఆలోచనతోటే ఉన్నారు. కావాల్సినది పెన్షన్ పెంచుతామన్నారు, పెన్షన్ పెంచలేదు. అది విరక్తిగానే ఉన్నారు. పాత పెన్షన్లే, పాత విధానమే నడుస్తున్నది. రైతుకు రుణమాఫీ చేయలేకపోయినారు. చేసినామంటున్నారు తప్ప పేపర్ల మీదనే తప్ప రైతుకు వచ్చింది లేదు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. గతంలో ఇచ్చిన 10,000 దిక్కులేదు. నీళ్ళ విషయం అట్లనే ఉంది, కరెంటు విషయం అట్లనే ఉన్నది. కనుక రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. సార్ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మేము అన్నీ అమలైనవి అంటారు సార్. ఇవి ఎంతవరకు అమలైనవి సార్? ఏం చెప్పి ఇప్పుడు మేము అమలు చేసినాం అంటున్నారు. ఎవరికి ఏమొచ్చిందో చెప్పొచ్చు కదా. బజార్కి వెళ్తే తెలుస్తుంది. ఒక్కొక్క మంత్రి ఇప్పుడు ఎస్కాట్ పెట్టుకొని ఊళ్ళలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్కాట్ లేకుండా ఊళ్ళలోకి పోతే ఏం చేసిరు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సార్ మీరు ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ఉన్నారు, రైతుగా ఉన్నారు. ఇప్పుడు పిఎస్సిఎస్ సొసైటీ కూడా రైతుల పక్షాలను మీరు సేవలు అందిస్తున్నారు సార్. ధరణి పోర్టల్ వల్ల గతంలో భూ ఆక్రమణలు జరిగినాయి, ప్రైవేటు వ్యక్తులు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఆ ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో కలిపేసినాం. ఇప్పుడు భారతి పోర్టల్ తీసుకువచ్చినాం. దీనివల్ల రైతులకు మేలు జరుగుతున్నది. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇప్పుడు ధరణితోటి లాభం జరగలేదు. భూభారతి అనేది పేరు మార్చిండ్రు, వాస్తవం. భూభారతి పెట్టినాక ఈ మధ్య ఎంతమంది భూములు ఆక్రమించుకుంటున్నారని రోడ్లు ఎక్కుతున్నారు. ఎందుకు ఎక్కుతున్నారు రోడ్ల మీదకి వాళ్ళు? గతంలో ఏనాడు కూడా రైతు అనే వాళ్ళు నాది ఉన్నదని ఎక్కలే. కాకపోతే చిన్న చిన్న మిస్టేకులు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని ఆగినమాట వాస్తవం. వాటిని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉండే. 90% బ్రహ్మాండంగా నడిచింది. 10% అక్కడక్కడ లోపాలు ఉన్నమాట వాస్తవం. ఏదైనా ఒకేసారి 100% సక్సెస్ కావడం అనేది కష్టం. కనుక ఇప్పుడు చేసిన దాంతో భూభారత్ తోటి ఒరిగేదే లేదు. రైతుకు న్యాయం జరుగుద్దనే నమ్మకం కూడా లేదు. సార్ ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు
మరి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి 10,000 కోట్ల స్కామ్ దాంట్లో జరిగిందని కేటీఆర్ గారు ఆరోపణ చేసింది సార్. అది మరి ఇది సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయాన్ని ఒక సీనియర్ నాయకుడు మీరు మీ ఆలోచన ఏమిటి? సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. అది ఆనాడు ఎంతోమంది విద్యార్థుల త్యాగ ఫలితంగానే అక్కడ వాళ్ళకి యూనివర్సిటీ భూములు కేటాయించడం జరిగింది. ఆ భూముల మీద ఈరోజు కన్నేసి ముఖ్యమంత్రి గారు వాటిని ఏదో అమ్ముకోవటానికో ఇంకో రకంగా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించడం ఇది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా దాని మీద ఆలోచన చేసి అందరి మనసులు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నా ఆలోచన. సార్, ఇటీవల సన్నబియ్య కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది సార్. సన్నబియ్యం ప్రజల్లో చాలా ఆనందపడుతున్నారు. మేము ఇన్ని ఏళ్ళు పరిపాలించిన ఏ గవర్నమెంట్ కూడా సన్నబియ్యం లేదు, మేము ఇస్తున్నాము పేదలకు. సన్నబియ్యంతో మేము తినే పెద్దోళ్ళు తినే భోజనం మేము పేదింటి బిడ్డలకు అందిస్తున్నాం అంటారు సార్. దీనిపై మీ స్పందన ఏమిటి? వాస్తవం, బియ్యం పథకం ప్రారంభించిన నాడు ఎన్టీ రామారావు గారిని అందరూ కూడా దేవుళ్ళలాగా మొక్కిండ్రు. ఆ రోజు ఇచ్చింది దొడ్డు బియ్యం. కాకపోతే ఈరోజు కూడా అందరూ సన్నబియ్యానికి అలవాటు పడ్డారు కాబట్టి సన్నబియ్యం ఇస్తే సంతోషం, కొనసాగించాలి అని కోరుకుంటున్నా ఈ పథకాన్ని. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది సార్. బీఆర్ఎస్ బీజేపీ అనేది ఎప్పటికీ ఒకటి కాదు. సిద్ధాంతపరంగా చూసినా ఏ రకంగా చూసినా కూడా బీజేపీ సిద్ధాంతాలు వేరు, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు వేరు. ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో మలగాలనే ఆలోచనే బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారి ఆలోచన మొత్తం కూడా చిన్న రైతుల్ని పెద్దవాళ్ళని చేయాలనే ఆలోచనతోటే వారిని తీసుకున్న నిర్ణయాలు కూడా పథకాలు కానీ అన్నీ కూడా ఆ రకంగా కొనసాగించారు. కేవలం కేసీఆర్ చేసిన పథకాలని రూపుమాపాలే, వాటి నామరూపాలు లేకుండా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ విధానం. బీజేపీ కూడా అదే చూస్తున్నది. నేను అడుగుతున్న ఒక చిన్న విషయం, సెంట్రల్లో బీజేపీ 3 పర్యాయం నుంచి నడుస్తున్నది. ఇక్కడున్న బీజేపీ లీడర్లు కానీ మంత్రులు కానీ ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చెప్తున్నారు? ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కొత్తగా ఏదైనా ఒక పథకాన్ని మన స్టేట్కి పట్టుకొచ్చాడా? కనుక వాళ్ళకు కూడా ఎంతసేపు ఉన్నా వాళ్ళ కుర్చీలు వాళ్ళు కాపాడుకోవటమే తప్ప రెండో ఆలోచన లేదు వాళ్ళకి. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. సార్, రేపు 27వ తారీఖు నాడు రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది సార్. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించబోతుందా? మరి ఏ నిర్ణయాలు మీరు? యుద్ధం అనేది కాదు, పార్టీ స్థాపించుకొని 25 సంవత్సరాలు అయింది కాబట్టి ఓ రజతోత్సవ సభ చేసి మేము పార్టీగా సంబరాలు జరుపుకోవటం తప్ప యుద్ధం అనేది ఎప్పుడూ లేదు. యుద్ధం అనేది ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంటారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి వచ్చేది లేదు. మా బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తలు కూడా ఆ రకంగా పట్టుదలతో ఉన్నారు, ముందుకు కొనసాగుతారు. ఈ గవర్నమెంట్ని గద్దె దించేంత వరకు కూడా 3 ఏళ్ళు పోరాటం కొనసాగించడం జరుగుతుంది. 3 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రైతులకు న్యాయం జరుగుద్ది. అప్పటి వరకు పోరాటం చేయాల్సిందే. సార్, స్థానిక సంస్థల ఎలక్షన్లు మూసి 15 ఏళ్ళు అవసరం సుమారుగా. ఈ 15 ఏళ్ల కాలంలో స్పెషల్ ఆఫీసర్లు పెట్టిరు. ఈ స్పెషల్ ఆఫీసర్ ఎవరో గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే ఈ స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు ఇంతవరకు తెలియదు, వాళ్ళ ద్వారా ఈ గ్రామాల అభివృద్ధి చెంతలు గ్రామం కుంటుబడిపోతుంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ ఒక సీనియర్ నాయకుడిగా ఇది వాస్తవం. లిస్టులు మాత్రమే తయారు చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్లు ఈ గ్రామానికి పలానా ఆఫీసర్ అనేది ఆ ఆఫీసర్ వచ్చి తిరిగి చూసేది లేదు. ఉదాహరణకి ఈ గ్రామమే ఉన్నది, చెత్తబండి డైలీ నడిచేది. అంతకుముందు చెత్తబండి పక్కకు పడేసిండ్రు. వాటర్ ట్యాంకర్ తోటి చెట్లకు నీళ్ళు పోసేది, చెట్లకు నీళ్ళు పోసే కార్యక్రమం బంద్ అయిపోయింది. బజార్లు ఊడ్చేది, బజార్లు ఊడ్చే పద్ధతి ఆగిపోయింది. నామకే వస్తే వాళ్ళు గ్రామ సిబ్బంది ఉంటున్నారు. ఏందని అడిగితే మా దగ్గర జీతాలు లేవు, మేము ఎట్లా పనిచేయాలనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
కార్యదర్శిని అడిగితే సార్ డబ్బులు లేవు మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు. మోటార్ కాలితే పట్టించుకునే దిక్కు లేదు. ఒక నల్లా ఫెయిల్ అయిందంటే అక్కడ రిపేర్ చేసే దిక్కు లేకుండా అయిపోయింది ఈ వ్యవస్థ. సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపోతుంది. ఈ ప్రజలను రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ప్రజల్లో మార్పు రావాలన్నా, ఓటర్లో మార్పు రావాలన్నా, మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక సుదీర్ఘ కాలం రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు వివిధ పార్టీలలో, మీరు ప్రజలకు ఓటర్లకు ఏం సూచన చేస్తారు సార్? మీరు అంటే గత 30 సంవత్సరాల క్రితం ఒక ఓటర్ దగ్గరికి పోయి మనం ఓటు అడిగినప్పుడు ఒక గౌరవ మర్యాదగా ఉండే ఓ మాట మీద నిలబడి ఓటేసేవారు, ఏది ఆశించకుండా. ఇప్పటి ఈ జనరేషన్లో డబ్బు కాశపడి కకృతిపడి అన్ని పార్టీల నుంచి డబ్బులు సేకరించుకోవడం జరుగుతుంది. కనుక వాళ్ళ గెలిచిన ప్రజాప్రతినిధి దగ్గరికి పోయి మాకు ఇది కావాలని అడిగే దమ్ము లేకుండా అయిపోతుంది. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కనుక ఈ వ్యవస్థ మారితే తప్ప ఏ పార్టీ, రాజకీయ పార్టీ కూడా ఈ ఓటర్ని మార్చడం కష్టమైంది. సరే, ఇటీవల కాలంలో మహిళలపై అగత్యాలు పెరుగుతున్నాయి. యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యాన్ని బానిసపోయారు. కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. యువతలో మార్పు రావాలంటే మీరు యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలంటారు, ఎలాంటి చట్టాలు రావాలంటారు సార్? అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి తోడు మన పిల్లల్ని కూడా మనం సక్రమైన పద్ధతుల్లో, తండ్రి వ్యవసాయ పని చేస్తే పిల్లల్ని కూడా వ్యవసాయ పనిలో తీసుకుపోయి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. తండ్రి కిరాణం షాప్ పెట్టుకుంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి స్టడీ అయిపోయిన తర్వాత కిరాణం షాప్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. మా పిల్లవాడు చదివిండు, మావానికి ఉద్యోగం రాలేదు అని చెప్పేసి వాడు చేసిన, అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం పర్యవేక్షణ లేకుండా పిల్లల్ని పెంచుతున్నటువంటి ఈ టైం ఇది. అలా కాకుండా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కనుక సక్రమమైన పద్ధతిలో పిల్లల్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ వృత్తి నైపుణ్యంలో పెంచుకున్నట్లయితే ఈ వ్యవస్థ కొంత మార్పు వస్తుంది అనేది నా ఆలోచన. సార్, ఇప్పుడు స్త్రీల మీద అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నది. ఎలాంటి రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం? ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఈ విషయంలో. గతంలో కూడా ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఇది బ్యాచ్ ఉన్నది, గంజాయి బ్యాచ్లు ఉన్నారు. కాకపోతే ఒక భయం అనేది ఉండే, ఆ భయాలు లేకుండా అయిపోయినాయి. మరి ఈ సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా అలాంటి వారిని కఠినమైన చర్యలు తీసుకుంటే కొంత మాఫీ అవుతుందని చెప్పేసి నా ఆలోచన. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీకి కొనతం సత్యనారాయణ రెడ్డి సార్ ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు సార్? ఒక మంచి వ్యక్తిని చూసి ఓటేయండి అని చెప్తాం. ప్రజలకు మీ ఆత్మకూరు ఎస్ మండలాలకు ఏం సూచన చేస్తారు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ని ఎన్నుకోవాలనేది నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.